మన బంధాల్లో చాలా ముఖ్యమైనది, అన్ని రిలేషన్స్‌లో ముఖ్యమైన రిలేషన్ మేనమామ. మేనమామ అమ్మ తోడు పుట్టిన తమ్ముడు. కానీ మనకెలా ఉంటారంటే వాళ్ళ ఉన్నన్నాళ్ళు వాళ్ళ అక్క కానీ, చెల్లె గానీ బావుండాలి అత్తగారింటి కాడ అని చెప్పేసి ఏం ఆశించకుండా, ఏ ఆస్తికి వారసులు కాదు. కానీ ఎప్పుడు ఆడబిడ్డ సుఖాన్నే కోరుకునేది మేనమామ. మేనమామ ఎలా ఉంటారు అంటే అత్తగారింటి కాడ చెల్లెలు చక్కగుండాలి, సుఖంగా ఉండాలి, చెల్లెలు పిల్లలు సల్లగుండాలి అని చెప్పేసి తను చెల్లె విషయంలో న్యాయం చేస్తారు, అక్క విషయంలో న్యాయం చేస్తారు. మళ్ళీ వాళ్ళకు పుట్టిన పిల్లల విషయంలో కూడా మేనమామ చెవులు కుట్టించుడు, మేనమామ పుట్టెంటుకలు తీసుడు, మేనమామ మెట్టలు తీసుకురావడం, మేనమామ పెళ్లికి బుట్ట ఎత్తుకొని పెళ్లి కూతుర్ని పెళ్లి పందిరి వరకు తీసుకురావడం, మేనమామ తల్లి చనిపోతే లేదంటే పెద్ద మనిషి అయినప్పుడు మేనమామ బట్టలు తీసుకురావాలి. బిడ్డ పెద్ద మనిషి అయితే, ఏది అక్క బిడ్డ చెల్లె బిడ్డ అయితే, తర్వాత చెల్లెలు కానీ అక్క కానీ చనిపోతే వాళ్ళ ఫస్ట్ పెళ్లి బట్టలు ఎలా ఇస్తారో అలాగే అన్ని బాధ్యతలో ఉంటూ చావు కూడా లాస్ట్ బట్ట ఆ పుట్టింటి నుంచే మేనమామే తీసుకురావాలి. అలాగా చాలా మంది మేనమామలు చెల్లెల కోసము ఏం ఆశించకుండా చెల్లెల పిల్లల కోసం, అక్క పిల్లల కోసం ప్రాణాలు ఇస్తూ వాళ్ళ త్యాగాలకి అసలు ఏ వేళ కట్టలేము. వాళ్ళు ఉన్నంత కాలం, మేనమామ ఉన్నంత కాలం అయితే చాలా తక్కువ మంది సఫర్ అవుతారేమో, కానీ చాలా ఎక్కువ మంది మేనమామ నుంచి ఇంకా ఇంకా ఆశిస్తూనే ఉంటారు. తల్లి తండ్రి లేకపోయినా, వాళ్ళ తోడబుట్టిన చెల్లెలు మన అక్కో చెల్లెలు మన దగ్గర లేకపోయినా వాళ్ళు ఒకటే ఆశపడతాం, మేము మేనమామ ఇంటికి, అమ్మమ్మ తాత వాళ్ళ ఇంటికి వెళ్తామో లేదో కానీ మేనమామ దగ్గరికి వెళ్ళాలని ప్రతి బిడ్డలు కోరుకుంటారు. ఎందుకంటే తల్లిని చూసినంత ఆప్యాయత మేనమామ చూస్తే వస్తుంది. అందుకని మేనమామ ఆ టైంలో మన తల్లిదండ్రులు పోయినప్పుడు, నా తల్లి పోయినప్పుడు అయితే, నా తండ్రి పోయినప్పుడు, తల్లి పోయినప్పుడు, మేము చాలా దుఃఖంలో ఉన్నప్పుడు మా మేనమామ ఆయన ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ఆయన దుఃఖాన్ని పక్కన పెట్టుకొని మాకు తోడు ఉండి ఆ కార్యం అంతా జరిపించారు. తర్వాత ఇప్పటికి కూడా తన ఆడబిడ్డ ఎలా, నా చిన్నప్పటి నుంచి అదే రిలేషన్ ఉంది మా మామతో. మామయ్యలు తర్వాత ఒక మామ చాలా ముఖ్యం అనమాట. అయితే మమ్మీ లేకపోయినా నేను మమ్మీని చూడాలి అంటే నా ఇంట్లో ఫోటో చూసుకోవడం కాదు, మమ్మీలా మాట్లాడడం, మమ్మీలా చూడడము, మమ్మీలా కేరింగు, అలాగా మా మేనమామ ఉన్నారు. ఆయనకి నాకు చాలా ఇష్టము. ఆ మామని చూస్తే నేను అమ్మని చూసినట్టే ఫీల్ అవుతాను. మామయ్య నేను వస్తున్నానంటే తన ఇంటి ఆడబిడ్డ వచ్చినంత, అంటే తన కూతురు లేరు కానీ నేనే కూతురులా ఫీల్ అవుతారు. అలాగా చూస్తారు. నాకు ఏదైనా ఆశ ఉంది, ఏదైనా కోరిక ఉంది, ఏదైనా చెప్పుకోవాలి ఏదైనా ఉంది అంటే మా మామయ్యతో చెప్పుకుంటాను, మా మామయ్యతోనే మాట్లాడతాను, మా మామయ్య ఇంటికే వెళ్తాను. అంత బాగా చూస్తారు నన్ను, నా పిల్లలు, నా మనవడితో సహా నా మామయ్య అంత కేర్ చేస్తాడు. ఆ మామయ్య ఎప్పుడు బాగుండాలని కోరుకుంటాను. మా అమ్మ అప్పుడు ఎంత తోడుగా ఉండి మాకు అన్ని విషయాల్లో ఆయన ఇచ్చేశారు. అమ్మ నాయన ఉన్న మేనమామ ఆ బంధం వేరే, మా ఇప్పుడు ఆ మేనమామ ఉన్నారు, ఆయన ఎప్పుడు బాగుండాలి. ఆ రిలేషన్ అనేది నేను ఇన్స్టాలో వర్డ్ వినంగానే కొంచెం ఆయన గురించి చెప్పాలనిపించింది. నాకున్న మేనమామ చాలా స్పెషల్, చాలా మంచోడు, చాలా కేరింగు. తన చెల్లెళ్ళు అక్కలతో మాట్లాడినట్టు కంటే ఎక్కువ మమ్మల్ని ఇష్టపడతారు. మాకు ఏ పుట్టినిల్లు అంటే ఫస్ట్ మా అమ్మయ్య దగ్గరికే వెళ్తాము, మా అన్నయ్యలు కానీ, మేము కానీ, మా చెల్లెళ్ళు కానీ అందరము. అంత మంచిగా చూసుకునే మేనమామ మాకు దొరకడం మాకు చాలా అదృష్టం. మా అమ్మ వాళ్ళు లేకపోయినా మా మేనమామ ఉండేటప్పటికి ఆ ఫీల్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్న ఫీలింగే ఉంది. మా మామయ్య ఎక్కడున్నా చల్లగా ఉండాలి, బాగుండాలి. ఆయన ఉన్న నాళ్ళు మాకు ఏ కొదువ రాదు. మా అమ్మ నాయన ప్రేమ కూడా, మా అమ్మ ప్రేమ మా మేనమామలో ఉందని మేము నమ్ముతున్నాము, పొందుతున్నాం కూడా. సో థ్యాంక్ యూ మామయ్య, నువ్వు మా లైఫ్లో ఇంత ముఖ్యమైన వ్యక్తి అయినందుకు, మమ్మల్ని ఇంత జాగ్రత్తగా చూస్తున్నందుకు, నీ ప్రేమని మాతో ఉంచినందుకు, నువ్వు ఎప్పుడు చల్లగా ఉండాలి, నువ్వు బాగుండాలి. మామయ్య లవ్ యూ అండ్ థ్యాంక్ యూ. అంతే. మీరు కూడా మీ మామయ్యలు ఎక్కడున్నా మంచిగా ఉంటే పలకరించండి, ఉన్నప్పుడే కలిసి ఉండండి. ఇప్పుడు మా మామయ్య ఉన్నారు, ఆయనే మా అమ్మ వాళ్ళు లేకపోయినా అన్నిటికీ మాకు ఓదార్పు ఆయనే. ఒక్కసారి మీ మేనమామలతో మీరు కూడా మాట్లాడి చూడండి. ఆ ప్రేమని పోగొట్టుకోకండి. ఉన్నన్నాళ్ళు ఉండదు ఆ ప్రేమ. నాకైతే చాలా హ్యాపీ మా మామయ్య నుంచి. అంత మంచి మామయ్య దొరకడం మా అదృష్టం.